1 month కంప్లీట్ చేసుకున్నాం మనము. ఫైనల్గా ఇటువంటి సక్సెస్ఫుల్ అండ్ ముందు కూడా ఇట్లనే పోవాలా. 1 month ఎప్పుడైపోయిందో కూడా తెలియదు. ఈరోజు జాను, సీజు, నేను, అమ్మ అందరం కలిసి నిమిషాలు నేను టైం తీసుకొని మా అమ్మతో కేటాయించాలని డిసైడ్ అయినా. ఈరోజు మేము చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ అన్ని తినేయాలా, అన్ని తినాలా మేము. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చాలా రోజులు అయింది అసలుకి మేము నలుగురం కలిసి బయటికి వెళ్ళి. అండ్ ది ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటిదంటే వీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ 1 month అండ్ ఐమ్ సూపర్ హ్యాపీ. 1 month కాదు, 1 day ఎట్లా గడుస్తుంది అనుకున్నా, బట్ విత్ ఆల్ యువర్ లవ్ సపోర్ట్ ఇట్స్ రియలీ గోయింగ్ క్రేజీ. నాకు అసలుకి టైమే దొరకట్లే. నా లాస్ట్ బ్లాగ్ చూసింటే ఆల్మోస్ట్ నేను ఇయ్యబోతున్నా అనుకున్నా, అక్కడికి ఆపేసిన. వ్లాగ్ ఏం చేసిన తర్వాత ఏడ్చిండే, అది వేరే సంగతి. ఎంత స్ట్రాంగ్ అన్నా అప్పుడప్పుడు కొన్ని చుక్కలు అలా కారిపోతూ ఉంటాయి. అండ్ స్పెషలీ ఎవ్రీ సెకండ్ డే, థర్డ్ డే ఐ క్రై. అట్లా నా ఎమోషన్స్ బయటికి తీసుకుంటా. శ్రీజు లేచింది, జానీ కూడా లేచింది, మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. సో ఈరోజు నేను, జానీ, శ్రీజు, మమ్మీ అందరం కలిసి లంచ్కి వెళ్తున్నాము. బికాజ్ నాతో పాటు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి అందరం కలిసి పోతున్నాము. నిన్న 1 month అయ్యింది. నిన్న మొత్తం అక్కడ ఎంప్లాయీస్తోని అందరితోని సెలబ్రేట్ చేసుకునే, ఈరోజు వీళ్ళతోని. సో దీనిలోనే ఖర్చులు అయిపోతాయి. బట్ ఈ చిన్న మూమెంట్సే మనకి గుర్తుంటాయి, ఇవే హ్యాపీనెస్ ఇస్తాయి. బట్ దానికన్నా ముందు ఫస్ట్ అయితే నేను పోయి స్టోర్ ఓపెన్ చేసి వాళ్ళకి పని చెప్పి దెన్ హ్యావ్ టు కమ్ బ్యాక్, గెట్ రెడీ అండ్ దెన్ వీ హ్యావ్ టు గో అవుట్. నేను ఇక నైట్ డ్రెస్ వేసుకున్నా. నైట్ డ్రెస్ అంటే నైట్ డ్రెస్ ఏం కాదు, టీ షర్ట్ వేసుకున్నా. బట్ సంకల బ్యాగ్ ఉందంటే అర్థం చేసుకోండి, మనం స్టోర్కి వెళ్తున్నాం, ఒకదాన్నే పోతున్నా. మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేసింది, బట్ నా వల్ల, నా అడౌడి వల్ల అది కాలట్లేదంట. ఏమో చేస్తుంది. ఏం చేస్తున్నావు మమ్మీ? దోశ అంట, దోశ చేస్తుంది. మళ్ళీ ఈ రోజు కూడా నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టకుండానే పంపిస్తుంది. అంత సీన్ లేదు. ఈ రోజు కూడా నాకు బ్రేక్ఫాస్ట్. నేను మా మమ్మీ వల్లనే బక్కగా అయితే చిక్కిపోతున్నాను. కొంచెం అన్న లెట్స్ క్విక్లీ గో. పని ఉంది, ఈమెతో టైం పాస్ చేయడానికి అస్సలు మనకి లేదు. కార్ కూడా కాస్త మా మమ్మీ వచ్చినాక తుడుస్తుంది. ఈరోజు ఎనీవేస్ ఐ డిసైడెడ్ టు గెట్ ఏసీ. సో ఏదో స్టోర్లో అందరు ఖుషి అయిపోతారు ఏసీకి అసలుకి. ఇప్పుడు అది అవుట్ ఆఫ్ బడ్జెట్, బట్ దెన్ అందరు అట్లా స్వెటింగ్ అవుతుంటే నేను చూడలేకపోతున్నా. అండ్ కస్టమర్స్ వస్తే కూడా అది సిట్టింగ్ అట్లీస్ట్ ఫర్ 1 hour 30 minutes. సో అందరినీ ఇబ్బంది పెట్టినట్టు అయిపోతుంది. చలో లెట్స్ ఇన్వెస్ట్ అని డిసైడెడ్. సో ఇప్పుడు పోదాం. అందగత్తె లేడీ రెడీ అయిపోయింది. ఇంకొక మీద అందగత్తె రెడీ అవుతుంది. అచ్చా చూడండి, అసలుకి సమ్మర్లా స్కాల్ప్ అయితే క్లీనే అయితలేదు. వీళ్ళందరూ తయారైపోయారు, నేను ఇంకా తయారు కావాలా? ఎట్లా తీస్తే అట్లా ఎంటికలు అసలుకి. అందువల్ల ఐఎమ్ యూజింగ్ డవ్ హెయిర్ ఫాల్ రెస్క్యూ షాంపూ. ఇది ఎన్రిచ్ విత్ బయో ప్రోటీన్ కేర్ అండ్ ఎమైనో protein formula, gives up to 25x more resistance against hair fall. ఇది డవ్ టెక్నాలజీ బ్యాక్డ్ బై 10 years రీసెర్చ్ నుంచి యూస్ చేసిన షాంపూ. ఇది మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది, రిస్టోర్ చేస్తుంది, అలాగే సాఫ్ట్, స్మూత్, వాల్యూమియస్ ఇస్తుందన్నమాట. డవ్ హెయిర్ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చి వీగన్ అండ్ పెటా అప్రూవ్డ్. ఈచ్ వాష్తోని నా జుట్టు స్ట్రాంగర్, థిక్కర్ అండ్ ఫుల్లర్గా అవుతుంది. నేను వచ్చి ఆల్మోస్ట్ 1 hour పైన అవుతుంది. అండ్ కాల్స్ వస్తూనే ఉంటాయి, బొటిక్వి వస్తూనే ఉంటాయి, అవి నెవర్ ఎండింగ్. 2 నిమిషాలు నేను టైం తీసుకొని మా అమ్మతో కేటాయించాలని డిసైడ్ అయినా. ఈరోజు మేము చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ అన్ని తినేయాలా, అన్ని తినాలా. మేము చిన్నవి అన్నీ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఇన్ అవర్ లైఫ్ పెద్ద అయితే ఏమీ లేవు, బట్ చిన్నవి కూడా ఇట్లా లంచ్కి వెళ్ళడం, లేదంటే గేమ్స్కి వెళ్ళడం, లేదంటే గుడికో ఎక్కడికో ఒక దగ్గరికి కలిసి వెళ్ళడం, కలిసి అసలుకి టైం స్పెండ్ చేయడమే పెద్ద విషయము. బికాస్ నో వన్ గెట్ టైమ్, ఎవ్రీ వన్ ఈజ్ ఆక్యుపైడ్. సో ఈరోజు మళ్ళీ మేమందరం కలిసి బయటికి వెళ్తున్నాము. మమ్మీ చీర బాగుంది కదా. లాస్ట్ టైం నేను మమ్మీ ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే, ఎక్తారా ఈవెంట్కి వెళ్ళినప్పుడు మా మమ్మీకి ఎక్తారో అంటే భలే ఇష్టం, వాళ్ళని ఏమననియదు. కమ్ హియర్, లెట్స్ క్లిక్ 1 picture. రండి. అందరూ ఒకటే మొహాలు కనిపిస్తున్నాయి. 1 2 3 1 2 3. నవ్వు మమ్మీ, పళ్ళు కనిపించాలా?
ఈమె మాత్రం ఏ ఈవెంట్ కి వచ్చినా ల్యాప్టాప్ పట్టుకొని తిరుగుతుంటారు. నడురా ఓ మేడం. సడన్ గా ఏం లేదు, 2 days ముందే చెప్పినాం కదా జాని. బయటికి పోతున్నామని అయితే ప్లాన్ అనుకున్నాం. సో యూ షుడ్ బి వెల్ ప్రిపేర్డ్. ఇప్పుడు నా మీద తోస్తుంది. ఏ గమ్మునన్నాడు శ్రీజ, గమ్మున్నాడు. ఐస్ మా మమ్మీ పడట్లేదంట. నాకు ఇంతే, నా చెయ్యి ఇంతే. మమ్మీ నా చెయ్యి ఇంత కన్నా ఎక్కువ పోదు మమ్మీ. అయ్యబ్బా పాపం మా మమ్మీ. ఓకే గైస్, మేము అందరం కలిసి రోజు లంచ్ పోతున్నాం. ఎందుకు అంటే మమ్మీ కనిపిస్తలేవు మమ్మీ. మేము అందరం కలిసి లంచ్ పోతున్నాం ఎందుకంటే మేము బొటిక్ పెట్టి 1 month అవుతుంది కాబట్టి, అండ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కాబట్టి, అండ్ మేమందరం ఏది ఇంకొక పెద్ద మేడం మీద కనిపించట్లే. సో మేమందరం కలిసి కష్టపడుతున్నాం కాబట్టి ఇట్లా చిన్న చిన్న దానికి ఒక టోకెన్ ఆఫ్ లవ్, అప్రిసియేషన్ అన్నమాట. మంచిగా తిన్నాం, ఇంకా వర్క్ చేస్తాం దాని మీద. సో జాని అలసిపోయింది, ట్రైన్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్ట్ విల్ కంటిన్యూ. ఎక్కడికి వెళ్తున్నాం జాని ఈ రోజు మనం? అంతేరానంట. ఎందుకు అంటే మా మమ్మీకి నియర్ బై రెస్టారెంటే కావాలంట. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే రాదంట మా మమ్మీ. బికాస్ అక్కడ పోనీకే గంట, మళ్ళీ రానికే గంట, మళ్ళీ ఆడ వెయిటింగ్ ఉంటది. ఇట్ ఇస్ టూ డిఫికల్ట్. నేను నా వల్ల కూడా కాదు. మళ్ళీ దీని తర్వాత ఏమన్నా ఏసీ బుక్ చేయబోతున్నాం మనము, దానికి ఎక్సైటెడ్. ఇంటికి కాదు, ఇంటికి ఇంకొకటి పెట్టుకొని లేదు కాదులే గానీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏసీ వాళ్ళు తీసుకుంటారు. నాకు ఆడ ఒక చిన్నది ఏదో ఎప్పుడు ఏది కొన్నా కూడా మా మమ్మీకి ఆ షాప్ లో నుంచి ఏదైనా ఒక చిన్న ఐటమ్ కొనిపించాల్సిందే. అది యూజ్ ఉందా లేదా ఏం అనవసరం మా మమ్మీకి. ఆల్రెడీ ఇంట్లో సామాన్లకి ప్లేస్ లేదు. ఇంకొకటంట, నాకు మళ్ళా ఫోన్ వస్తుంది. బాయ్. ఒక దగ్గర వాళ్ళు ఒక్కటే పాయ సూప్ తీసుకున్నారు. మా మమ్మీ కూడా పాయ సూప్ తీసుకుంది. ఇట్స్ కంప్లీట్లీ అన్ఫేర్. ఇట్స్ నాట్ అన్ఫేర్ బికాజ్ ఆమె పాయ సూప్ చూడండి పాయ సూప్. నాకొద్దు. మమ్మీ ఫుడ్ ఎట్లుంది మమ్మీ? బిర్యానీ అయితే యావరేజ్గా ఉంది. కాస్త మాకు నోటికి కారము, ఉప్పు బాగా తగలాలి. ఇక్కడ అన్ని బ్యాలెన్స్డ్ ఉన్నాయి అన్నమాట. మిగతా వాళ్ళకి నచ్చినాయి, మాకు కాస్త తక్కువైంది. మేము లూజ్ ప్రాన్స్ ఒకటి, ఇంకా భీమవరం ప్రాన్స్ అంట, మళ్ళీ భీమవరం ఫిష్ అంట, కొరమేను ఫిష్, మళ్ళీ పాయ సూప్, చికెన్ పకోడీ ప్లస్ బిర్యానీ తిన్నాము. అండ్ వీళ్ళు ఈమె థమ్స్అప్ అండ్ వాళ్ళిద్దరూ మోయితో, ఆమె ఇంకేదో తీసుకుంది, ఫ్రూట్ మంచ్ అంట. ఇంకా అయిపోయింది. నాకు వద్దు మమ్మీ, నాకు కడుపు ఫుల్ అయిపోయింది రోజు తినకుండా ఈరోజే. సో ఇంకా బిల్ పే చేసి ఇక్కడ నుంచి బయలుదేరిపోదాము. నాకు కంటిన్యూస్గా బొటిక్ నుంచి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం, సో వీ హ్యావ్ టు లీవ్. బాగున్నావు. ఇంకేమైనా చేస్తావా? షూట్ అవుతుంది. అమ్మ నీ ఆఫీస్ది నువ్వు చూసుకో. జానీ సేమ్ మళ్ళా జానీ రా 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 రా. బాగున్నావు మమ్మీ, మస్తు పడుతున్నావు మమ్మీ. ఇంకేమైనా జట్టు మమ్మీ? పట్టేసుకున్నావు కదా. ఇంకొకటి పట్టుకో. ఇంకొకటి మళ్ళీ రేపు ఆఫీస్కి పోవాలా అనుకొచ్చినాము. ఈడ 2 tonsది 3 starది 43 నుంచి స్టార్టింగ్ అంట. మా మమ్మీ ఏమేమి చూసి వచ్చినావు మమ్మీ? ఓవెన్ చూసి వచ్చింది, మా ఇంట్లో లేదని. మిక్సీ చూసి వచ్చింది, మా ఇంట్లో లేదు. మా ఇంట్లో ఏం లేవండి. అవన్నీ మళ్ళీ ఒకసారి చూసుకొని రానికే పోయింది. టైం పాస్. వాట్ బాస్, దీస్ ఆర్ సో ఎక్స్పెన్సివ్. 50, 45, 46, 60. కరెక్ట్ సరిపోయినాడు. గైస్, సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తే నేను వీడియో తీస్తే కనిపించి మీరు ఎక్కడ క్లాస్ తీసుకుంటారా అని మెడలో ఇలా
వేసుకొని అక్కడ అయితే సీట్ బెల్ట్ లాగా కనిపిస్తుంది అనింది. ఏం చేయాలి ఫ్రెండ్స్, ఐ డోంట్ లైక్ ఇట్. ఫైనల్ గా ఏసీ బుక్ చేసేసినాము. రేపైనా ఎల్లుండైనా వస్తుంది. అండ్ అవతల ఎల్లుండి నెక్స్ట్ 3 to 4 days లో ఫైనల్ గా ఏసీ గాలి పీల్చుకుంటాం మనము. ఇప్పుడైతే వీళ్ళిద్దరిని తప్పు కార్లో కూర్చున్నాం అనుకుంటా. ఇది నా కారే, ఈ అద్దాలు నావే. అంటే మా ముందు కూడా అదే కారు ఉంది అందుకోసం అని. సో మమ్మీని జానీని దించేసి నేను స్టోర్కి వెళ్తా. చాలా కాల్స్లు మెసేజ్లు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. పోదాం. బాయ్. జానీ మమ్మీ ఇద్దరు బయటకు వెళ్తున్నారు. బాయ్ బాయ్, సీ యూ ఎట్ హోమ్. మా మమ్మీ దీనికి అయితే ఫస్ట్ వద్దు, ఎందుకంటే మా మమ్మీ సిమ్ 3G అంట. సో అది ఆపేసినారు. ఇప్పుడు దాన్ని బాయ్ 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 లెట్స్ గో. ఇక్కడ నుంచి జస్ట్ మనకు 2 minutes పడుతుంది. ఈ రోజు ఇదే అవుట్ఫిట్ అనుకోకండి. ఈ రోజు బయటికి వెళ్ళి మళ్ళీ అక్కడ అంత కంఫర్టబుల్ గా లేదు అని మళ్ళీ నైట్ డ్రెస్ వేసుకున్నా. సో అది ఇది సంబంధం లేదు, అది తీసి 1 week అవుతుంది. అండ్ దెన్ ఇది ఈ రోజుది. బై ద వే విల్ రీచ్ ఇన్ అనదర్ 10 minutes. ప్రస్తుతానికి టైం వచ్చి 10:30 అవుతుంది. ఈరోజు కాస్త జల్దీ మూసినాము. నాది ఏంటంటే ఎప్పుడు 8:30కి ముయ్యాలి, మళ్ళీ మార్నింగ్ టైంకి ఓపెన్ చేయాలి. బట్ అది పాసిబుల్ అవ్వట్లే. ఐ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. అండ్ అనదర్ గుడ్ న్యూస్, వెబ్సైట్ చేపించేస్తున్నాను. నేను అసలు కనుక్కోనే లేదు. ఈరోజు వెబ్సైట్ గురించి మాట్లాడిండే 1 week టైం పడుతుందంట. సో వెబ్సైట్ చేపిస్తే కొంచెం పని మాకు కూడా ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్క వాళ్ళకి నేను రిప్లై ఇచ్చి ఆర్డర్స్ని తీసుకోవడం అంటే డిఫికల్ట్ అవుతుంది. లెట్ మీ రీచ్ హోమ్.